కర్తాల ప్రాంగణంలో మధ్యాహ్నం ఈవినింగే భోజనం ఉందన్నమాట, మార్నింగ్ లేదు. ఇక్కడికి వచ్చిన ధ్యానం చేసుకునే వాళ్ళకి ప్రేక్షకులకి కొంచెం ఇక్కడ పొద్దున్నే బంగారు తల్లు వాళ్ళు ఇక్కడ ఇది ఏర్పాటు చేసి వాళ్ళకి జాబ్ ఇచ్చారనమాట. ఏర్పాటు చేసి వాళ్ళకి పొద్దున్న టిఫిన్ ఇడ్లీ దోశ పెడుతున్నారు. మా మైన ఇడ్లీ దోశ మా సీను బాగా ముచ్చటగా తిన్నారు. ఆ బంగారు తల్లి ప్రేమగా వడ్డిస్తుంది. ఇదిగో చట్నీ చాలా బాగుంది తల్లి. ఇడ్లీ కారపొడి బాగుంది. ఇడ్లీ కారపొడి చూడు ఎట్లా ఉంది, కారపొడి చూడండి. సాంబారు లోపల మాస్టర్ ఇడ్లీ చూపించు రా. మాస్టర్ దోశ వేస్తున్నాడు రా. మసాలా దోశ వేసారు. ఇది వడలమ్మా రాత్రి అయ్యి. ఇంకో మాస్టర్ దోశ వేస్తున్నారు. అద్భుతంగా. మీ పేరేంటి అన్న గారు? రాజారెడ్డి. ఎంతమంది ఎక్కడ వర్క్ చేసేవాళ్ళు? సిటీలో. ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చావు. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది మీ దోశ. చిన్న ముక్క తిన్నాము, చాలా బాగుంది. రాజారెడ్డి గారు దోశ అద్భుతంగా వేస్తున్నాడు. మసాలా దోశ. చూడు టీ తాగవా? 18 అధ్యాయాలు 700 శ్లోకాలు. అధ్యాయం అంటే ఏంటి బంగారం? నాకు అర్థం కాలేదు. అధ్యాయం అంటే శ్లోకాలు అంటే 700 శ్లోకాలు వచ్చి అర్జునుడు మొదలవుతుంది సార్. తన దుఃఖంతో మొదలు పెడతాడు, నేను యుద్ధం చేయలేను అనేది. ప్రతి ఒక్కొక్క అధ్యాయంతో కర్మ, ఒక్కొక్క అధ్యాయానికి ఒక 80, 70, 90 అట్లా శ్లోకాలు ఉన్నాయి. గురువుగారు ఏం చేశారంటే అన్ని ఇంపార్టెంట్, మనము అన్నీ తెలుసుకొని అన్నీ ఆచరించడానికి కష్టం అవుతుంది. ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ స్కూల్లో ఇంపార్టెన్స్ ఒకటి ఇస్తారు చూడు. అంటే ముక్త పదం పొందడానికి నీకు ఏం అవసరం, ఎంత అవసరమో వాటిని మాత్రమే తీసుకెళ్ళాలి. ఒక్కొక్క శ్లోకానికి ఒక 10 కూడా ఉంటే దాన్ని 3 చెప్పేసుకుంటూ వచ్చాడు. మరణం అంటే అందరికీ భయం. మరణం